ప్రైజ్ ది లార్డ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. అంకుల్ నా వాయిస్ ఏమన్నా బ్రేక్ అవుతుంది అంకుల్? క్లియర్ గానే కదా అంకుల్? లేదమ్మా, క్లియర్ గానే ఉంది. ఓకే, ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. యేసయ్య ప్రేమల తండ్రి, ప్రభు ఇప్పటివరకు మమ్మల్ని మీరు రెక్కల చాటున ఎంతో భద్రపరిచి కాపాడడానికి మీకు వందనాలు, మీకు స్తోత్రం లేసా ప్రభు. మరి మేము ఈరోజు ఈ మీటింగ్లో జాయిన్ అయ్యి మనసులో తెచ్చుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనములు ప్రభు. ఇప్పుడు చెప్పబోయే వాక్యంలో మీరే తోడై నడిపించండి ప్రభు. మీరే మాట్లాడండి ప్రభు, మా హృదయాలను తెరవండి ప్రభు. మేము ఈ వాక్యంని మా హృదయాల్లో ఉంచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభు. మీరు ప్రార్థన ఎంత తప్పులను క్షమించండి. ఏసీ అతి పరిశుద్ధంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చెప్దామని అనుకుంటున్నాను. అయితే లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, లూక్ చాప్టర్ 11 ఫస్ట్ వర్స్ టు 13th వర్స్ నేను చదువుతాను. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేకుము అను పలుకుడని వారితో చెప్పాను. మనం ఇక్కడ ఈ వచనాల్లో చూసినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అది ముగించిన తర్వాత శిష్యులు ఆయన్ని ప్రార్థన నేర్పించమని అడిగినట్టు మనం చూడొచ్చు. అయితే మామూలుగా యేసుక్రీస్తు వారి రోజువారి ఏమంటారు, ప్రార్థన చేయడం అనేది యేసు ప్రభు వదలకుండా వాడుకగా చేసే పని. ఇతర సువార్తలతో పోల్చుకుంటే ఈ లూకా సువార్తలో అది ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ శిష్యులు వారికి ప్రార్థన గురించి తెలిసినది తక్కువ అని గ్రహించి ఈ విధంగా ఆయన్ని అడిగారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రార్థన అనేది ఎంతో ఆధ్యాత్మికంగా అత్యంత శ్రేష్టమైనది, అమిత ధన్యకరమైనది, అంటే చాలా చాలా శ్రేష్టమైనది. శ్రేష్టం అంటే చాలా విలువైనది. ఎందుకంటే ఈ ప్రార్థన మనం దేవునితో డైరెక్ట్గా మాట్లాడేది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ విషయాన్ని నేర్చుకున్నామని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు వారికి ఇలాగ పరలోక ప్రార్థన, మనం ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అనేది వారికి అక్కడ దేవుడు నేర్పించినట్టు మనం చూస్తున్నాం. అలాగే ఇదే 11వ అధ్యాయం ఈ 5 నుంచి 8 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ప్రార్థన నేర్పిన తర్వాత వారికి ఒక చిన్న పారబుల్ లాగా ఒక చిన్నది చెప్పినట్టు మనం చూడొచ్చు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు వదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. కాబట్టి మనం ఈ చిన్న పారబుల్ చూసినట్లయితే ఈ కథ మనకి ప్రార్థన అవసరత గురించి చెబుతుంది. విజయవంతమైన ప్రార్థనలో ఉండవలసిన ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే పట్టుదల. మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ అది ఒకవేళ ఇంతప్పుడే మనకి ఆన్సర్ రాకపోయినా, మనకి ఏమీ ఇంకా జరగకపోయినా మనం ఏమనుకుంటామంటే, మనం వెంటనే విసుక్కోకూడదు, మనం వెంటనే అధైర్యపడకూడదు. మనం ఎప్పుడు పట్టుదలతో ఆయన నాకు ఇస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో మనం అడగాలి. అంటే ప్రార్థన యొక్క పట్టుదల ముఖ్యమైన లక్షణం. ప్రార్థన యొక్క పట్టుదల మనం ఈ యొక్క చిన్న పారబుల్ నుంచి నేర్చుకోవచ్చు. ప్రార్థనలో మనం దేవునితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. ఆయన పాద ధూళితో కూడా సరిపడని మనకి దేవుడిచ్చిన గొప్ప అర్హత ప్రార్థన. దీన్ని బట్టి మనం అంటే దేవునికి ఎంత ప్రేమో అని అర్థం చేసుకోవచ్చు. అయితే తన దగ్గరికి వచ్చిన వారికి సహాయం చేసేందుకు అయిష్టత చూపించే దేవుడు కాదు కదా మన దేవుడు.
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. క్షమించండి. ఇక్కడ చూసినట్లయితే సిగ్గు వదిలి తన స్నేహితుడిని సహాయం కోసం అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలసిపోకుండా విశ్వాసంతో, నమ్మకంతో, అనుమానం లేకుండా ఆయన్ని అడగాలి. ఎలాగా? విశ్వాసంతో, నమ్మకంతో, ఎప్పుడు అసలు అనుమానం పడకూడదు. మనం ఎప్పుడు వదిలేయకూడదు ప్రార్థన చేయడం. నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన్ని ఇక్కడ ఈ స్నేహితుడు ఎలాగైతే తను ఇచ్చేంత వరకు అడిగాడో అలా మనం కూడా ఆయన్ని అడగాలి. అలాగే ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయం చూసినట్లయితే 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసినట్లయితే నేను చదువుతాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఉపమానమును చెప్పారు. ఇక్కడ మనకి యేసుక్రీస్తు వారు ఇంకో ఉపమానాన్ని ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు. అదేంటంటే ఇది నేను షార్ట్గా చెప్పేస్తాను. అక్కడ ఏమన్నదంతని ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. ఆ న్యాయాధిపతికి దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు, అంటే లక్ష్య పెట్టలేదు ఎప్పుడు మనుషుల్ని. దేవుడు అంటే అసలు భయమే లేదు తనకి, అసలు దేన్ని పట్టించుకునేవాడు కాదు. అంత అన్యాయస్తుడై ఉండేవాడు అన్నమాట ఆ న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒకసారి ఒక విధవరాలు వచ్చి తను న్యాయం కోసం అడిగింది. నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయెను. ఇక్కడ తను న్యాయం కోసం అడిగినప్పుడు ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి కొంతకాలం న్యాయం తీర్చడానికి తను ఒప్పుకోలేదు. కానీ తర్వాత తను మాటికి అస్తమానం తనని విసిగిస్తున్నట్టుగా తను ఫీల్ అయ్యి ఏం చేశాడు? వెంటనే న్యాయం తీర్చేశాడు. దేవుడిని నేను లెక్క చేయను, కానీ దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనేను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్నిసార్లు ఆ విధవరాలు వచ్చి ఆ న్యాయాధిపతిని అడుగుతున్నందువలన అతను ఏం చేశాడు? అస్తమానం వచ్చి నన్ను అడుగుతుంది కాబట్టి నేను తనకి ఇచ్చేస్తాను అంటే ఏమంటారు, తనకి ఆ న్యాయాధిపతికి చిరాకు వచ్చింది. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే తనకి విసుగు పుట్టింది కాబట్టి తను అక్కడ న్యాయం తీర్చాడు. అయితే ఇక్కడ దేవుడు అంటే లెక్కలేని మనుషుల్ని పట్టించుకొని ఒక న్యాయాధిపతి ఈ విధవరాలు నిరుత్సాహపడకుండా న్యాయం కొరకు అడిగిందని ఇచ్చాడు. అటువంటిది అంటే ఇప్పుడు ఈ పారబుల్ నుంచి మనకి యేసుప్రభు దేవుడు అన్యాయమైన న్యాయాధిపతి వంటి వాడని ఏం చెప్పట్లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతే లొంగి న్యాయం తీర్చినప్పుడు లోకం అంతటి మీద న్యాయవంతుడైన న్యాయాధిపతి ఎంతో ప్రేమ, కరుణ, దయగల మన దేవుడు ఎడతెగక నమ్మకంతో మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఇంకెంత ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తాడు. మనం ఇది ఎప్పుడు మనం గ్రహించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. ఇది మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడు విశ్వాసంతో అడగాలి. మనం హృదయపూర్వకంగా అడగాలి. మనం మాటలతో మాత్రమే కాదు. మనం చాలా వరకు ప్రార్థన మాటలతో మాత్రం చేసేస్తాం ఏదో చేయాలన్న పేరుకి. అలా కాకుండా మనం చేసే ప్రార్థన ఇట్ గోస్ ఏమంటారు, అత్యంత అది దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇట్ గోస్ టు ద మోస్ట్ హై. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎప్పుడు ఎడతెగక ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, అనుమానం లేకుండా ఉండాలి. అలానే హృదయపూర్వకంగా, అది హృదయం నుంచి వచ్చిందే ఉండాలి. మనం ఏదో మాట్లాడిన మట్టుకు ప్రార్థన చేసేటట్టుగా ఉండకూడదు అది. అయితే ఇప్పుడు అంటే ఆయన్ని వదలకుండా ఎడతెగక అడిగితే ఆయన మనకి ఏదైనా ఇస్తారా? అంటే అది మంచి అయినా చెడైనా అంటే కాదు. న్యాయంగా సరైన వాటి గురించి అడిగితే, లేదా దేవుని సంకల్పానికి అనుగుణమైనవి అడిగితే అవి మనకి ఖచ్చితంగా దొరుకుతాయి.
అంటే దేవుని సంకలనం ఏమిటో మనకి తెలియడం ఎలా? మళ్ళీ బైబిల్ బైబిల్ మొత్తం దాన్ని మనకి మనకి తెలియజేస్తుంది, దాన్ని మనకి వెల్లడి చేస్తుంది బైబిల్ మొత్తం. దాన్ని మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ నమ్మకంతో మనం చేసే ప్రార్థనలకు జవాబుగా ఆయన ఏమేమి ఇవ్వాలని కోరుతున్నాడో మనం ఖచ్చితంగా చూడొచ్చు. ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ అది మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ని కూడా ఏదో చదివామన్న పేరుకే కాకుండా మనం చదివింది కొంచెమైనా అది మనం అర్థం చేసుకొని ప్రార్థన చేసి మనం అడిగినట్లయితే మనకు ఖచ్చితంగా ఆయన చిత్తం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఆయన సంకల్పం తగ్గట్టుగా ఆయన చిత్త ప్రకారం అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా దానికి జవాబిస్తాడు. మనం అడిగిన విషయాన్ని ఆయన మనకి ఇస్తాడు. అలాగే మళ్ళీ 11వ అధ్యాయానికి వచ్చేసినట్లయితే 11వ అధ్యాయం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ 2 వచనాలు చూసినట్లయితే మనం అడిగినప్పుడు ఆయన మనకి ఇస్తాడని ఉంది, మనం వెతికినప్పుడు దొరుకుతుందని ఉంది, ఇంకోటి మనం తట్టినప్పుడు అది తీయబడుతుందని కూడా ఉంది. కానీ మనం చేసేది ఏదైనప్పటికీ ఆయన యందు విశ్వాసంతో, నమ్మకంతో, ఎడతెగక, అసలు అలసిపోకుండా, విసుగు చెందకుండా, నిరుత్సాహపడకుండా, అంటే అసలు డిస్కరేజ్ అవ్వకుండా, అసలు ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకుండా ఆయన మనకి ఇస్తాడనే నమ్మకంతో మనం ఆయన అడగాలి. ఆయన్ని అడిగేది ఎప్పుడు ఆయన సంకల్పం ప్రకారమే ఉండాలి, లేకపోతే ఆయన చిత్త ప్రకారమే ఉండాలి. అది తెలియనప్పుడు కూడా మనం ఆయనకి ప్రార్థన చేద్దాం. నీ చిత్తం ఏంటో నాకు తెలియదు అని కూడా మనం ప్రార్థన చేసి తెలుసుకుందాం. ఆయన ఏదైనప్పటికీ అది మనకి ఆయన చెప్పడానికి ఆయన ఎంతో ఇష్టపడి ఉంటారు అన్నమాట. అంటే మనకి చెప్పడానికి ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదే అధ్యాయంలో 11 నుంచి 13 వచనాలు చదువుకున్నట్లయితే, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కంపేరింగ్ బిట్వీన్, అంటే మనుషులకి ఆయనకి మధ్యలో కంపారిజన్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మనుషులు, మనం పాపులు, అదే అందరం పాపులు, మనం అందరం ఒప్పుకోవాలి అది. అయితే ఇప్పుడు మన పేరెంట్స్, మనం అందరం పాపులమే. ఇప్పుడు మన పేరెంట్స్ మనం ఏమైనా అడిగినా సరే చెడ్డవారమే కదా, పాపులం అంటే చెడ్డవారమే. అక్కడ ఇదే అర్థమని నేను అనుకుంటున్నాను, మనం అర్థం చేసుకోవచ్చు. మనం మన పేరెంట్స్ని ఏమైనా అడిగినప్పుడు వాళ్ళు మనకి చెడు చేయరు. ఎప్పుడు మనం అడిగింది వాళ్ళు మనకి ఎప్పుడు మనకు అది ఇస్తారు, అది మంచిగానే ఇస్తారు మనకి. ఎప్పుడు వాళ్ళు మనకి దాన్ని చెడ్డగా మార్చేవ్వరు కదా మనం ఏమైనా అడిగినప్పుడు. అటువంటిది పాపులమైన మనమే అంత ప్రేమతో ఒకరితో ఒకరు ఉన్నప్పుడు ఒక్కోసారి ఎప్పుడు ప్రేమ చూపించే ఆ దేవుడు మనకి ఖచ్చితంగా మనం అడిగింది ఖచ్చితంగా మనకు ఆయన ఇస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఇక్కడ పరిశుద్ధాత్మ అనేది ఈ లోకంలో పోల్చుకున్న, ఈ లోకం కాకుండా బయట, అంటే ద హోల్ యూనివర్స్, నువ్వు మొత్తం విశ్వాన్ని చూసుకున్నా సరే నీకున్న వాటిలో అన్నిటికంటే చాలా వాల్యుబుల్, చాలా ప్రత్యేకమైనది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని మనం అడిగినప్పుడు ఆయన మనకు అది ఇస్తాను అంటున్నారు. అది అంత చాలా గొప్ప వాగ్దానం అని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు ప్రత్యేక విషయాన్ని గురించి మనకు చెప్తున్నారు. ఆ ప్రత్యేక విషయం ఏంటంటే ఇదే పరిశుద్ధాత్మ. ఇది ఎంతో గొప్ప వరం ఇది, ఎందుకంటే అన్నిటితో పోల్చుకుంటే ఎంతో గొప్పదై ఉంది. దాన్ని మనం వెలకట్టలేము, అంత గొప్పది. పవిత్రాత్మ లేని వారు దాన్ని అడిగినా ఆయన వారికి ఇస్తారు. దాన్ని పూర్ణత కోసం మనం ఆయన్ని అడిగినా, మనం దానికోసం వెతికినా సరే ఆయన మనకు అది ఇస్తారు. బికాస్ ఆయనకి మనలో పరిశుద్ధాత్మ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా అడుగుదాం. ఎందుకంటే మనకు తెలుసు మనం ఏ పరిస్థితిలో ఉన్నాము ఏంటనేది. మనం నిజంగానే ప్రేయర్ చేసుకునేటప్పుడు అది మనం హార్ట్ఫుల్గా చేస్తున్నామా,
హృదయపూర్వకంగా చేస్తున్నాం, లేకపోతే ఏదో అలాగా మాట మట్టుకి అలా చేస్తున్నామా అని కూడా మనం గ్రహించుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ పరలోక ప్రార్థన తెలుసు. కానీ మనలో ఎంతమంది ఆ పరలోక ప్రార్థన చేసేటప్పుడు నిజంగా దాన్ని హృదయపూర్వకంగా చేస్తున్నాం? పరలోక ప్రార్థన ఎప్పుడు చేసినా సరే మనం చాలా మంది ఏదో నార్మల్గా ఏదో ఒక జస్ట్ కాంపోజిషన్ లాగా అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దాంట్లో ఉండే ఒక్కొక్క సెంటెన్స్ చూసుకుంటే వీఆర్ అడ్రసింగ్ ఇట్ డైరెక్ట్లీ టు గాడ్. అంటే చాలా చాలా పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళే ప్రార్థన. అటువంటిది మనం అలా నోటి మాటతో మాత్రమే అలా చెప్పేసుకుంటే అయిపోద్దు కదా. మనం హృదయపూర్వకంగా అది మన హృదయం నుంచి రావాలి. అది పరలోక ప్రార్థన అయినప్పటికీ, వేరే ప్రార్థన అయినప్పటికీ, అది ఏ ప్రార్థన అయినప్పటికీ, మనం పాడే పాట నుంచి కూడా మనం దేవుని స్తుతిస్తాం. మనం పాడే పాట నుంచి కూడా మనం ఆయన్ని సహాయం కోరుతాం. చాలా విషయాలు, చాలా రకాలుగా మనం ఆయన సహాయం కోరుతాం. అది ఎటువంటిది అయినప్పటికీ అది నీ హృదయపూర్వకంగా రావాలి, విశ్వాసంతో రావాలి. ఈసారి మనం ఎప్పుడైనా పరలోక ప్రార్థనే కాదు, ఏ ప్రార్థన అయినప్పటికీ మనం దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే మనం కూడా కలిసి ప్రార్థన చేయాలన్నమాట. అంతేగాని వాళ్ళు ప్రార్థన చేస్తాం, మనం కళ్ళు మూసుకోవాలి, నించోవాలి, అంతే కాదు. కానీ మనం నిజంగా దాన్ని మనం హృదయంలో మనం ఆ ప్రార్థన చేసే ప్రార్థనప్పటికీ అది మనం విని దాన్ని మనం అంగీకరించాలి. అంతేగాని మనం అదేదో ప్రార్థన చేస్తున్నారు, మనం వేరే ఆలోచనలో ఉండి ఆ ప్రార్థన వినడం అదంతా తప్పది. ఇంకోటి, పరలోక ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ప్రార్థన నోటి నుంచి చెప్తాం, కానీ మన హృదయం నుంచి అది రాదు. మనం వేరే ఆలోచనలో ఉంటాము, ఒక్కోసారి పరలోక ప్రార్థన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతో గొప్ప ప్రార్థన అది. ఎందుకంటే ఇది మనకి ప్రభువు నేర్పిన ప్రార్థన అని కూడా మనం అంటాం. అంటే ఏంటి, దేవుడు స్వయంగా తానే మనకి నేర్పిన ప్రార్థన అది. కాబట్టి అటువంటి ప్రార్థన మనం అసలు ఇంకెలా చేయాలి అప్పుడు? అది ఏ ప్రార్థన అయినప్పటికీ, పరలోక ప్రార్థననే కాదు, ఏ ప్రార్థన అయినప్పటికీ అది వెళ్ళేది దేవుని వద్దకు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగైనా అటువంటి విధంగా మనం జీవిద్దాం. అలాగే మనం రోజు చేసుకునే ప్రార్థన కూడా అది మనం చాలా మంది కోసం చేస్తాం. లోకంలో ఉన్న చాలా మంది కోసం చేస్తాం, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి చేస్తాం, అన్ని రకాల వాటి గురించి మనం చేస్తాం. చేసిన ప్రార్థన నిజంగా మనం హృదయపూర్వకంగా చేస్తున్నామా, లేకపోతే నోటి మాట వరకునే అలా చేస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. అది ఖచ్చితంగా అది ఎంత ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళేది. ఆయనకి మనం ఇచ్చే గౌరవం కూడా ఉండాలి అందులో. ఆయన మనం మాట కాకుండా ఆయన మన హృదయాన్ని పరిశీలించే దేవుడు. కాబట్టి మనం ఒకసారి మనమే క్వశ్చన్ చేసుకున్నాం, మనమే పరిశీలించుకున్నాం. అసలు నిజంగానే ప్రార్థన మనం అలా చేస్తున్నామా, లేకపోతే ఏదో చెయ్యాలన్న పేరుకి చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకున్నాం. ఎందుకంటే అలాగే ఇంకా మరి ప్రార్థన మనం చాలాసార్లు బద్దకిస్తూ ఉంటాం. ఒక్కోసారి ప్రార్థన తర్వాత చేసుకోవచ్చులే, రేపు చేసుకోవచ్చులే అని అలా కూడా అసలు చేయకూడదు. మనం ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రార్థన అసలు మనం అర్హత లేని వాళ్ళం మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా. అటువంటి ఇంత ఘోరమైన హీనమైన పాపలం మనం. అటువంటి మనకే ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చారు కదా. ఇచ్చారు ఆయన మనకేంటి ఈ అవకాశాన్ని, ఈ అర్హతను మనకు ఆయన ఇచ్చారు. అసలు ఈ ప్రార్థన చేసుకోవడానికి మనం ఏ మాత్రం సరిపోం. మనం ఆయనతో మాట్లాడడానికి సరిపోతామా? ఆయన ఎంత, మనం ఎంత? ఆయన ఏ పాపము ఎరుగరు. ఆయన మనల్ని తయారు చేశారు. అటువంటి సృష్టికర్త మనల్ని ఎంత ప్రేమిస్తే మనం ఎంత పాపం చేసినా సరే మనకి ప్రార్థన చేసుకోవడానికి అర్హత ఇచ్చుంటారు. కాబట్టి మనం మనకి ఇచ్చిన ఈ గొప్ప అర్హతని మనం వదులుకోకుండా మనం చాలా చక్కగా దాన్ని స్వీకరించి చాలా చక్కగా దాన్ని ఉపయోగించుకుందాం. మరి నా ఈ చిన్ని వాక్యంలో ఏమైనా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పీటర్సన్ అంకుల్కి, ఇంకా అలాగే మరి మీట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.